ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి ఎయిడ్స్ వ్యాధి రోగులు పెరిగిపోతున్నారు. ఒకరి నుంచి మరొకరికి చాప కింద నీరులా పాకుతోంది. హెచ్ఐవీతో ప్రపంచంలో ఎంతో మంది బాధపడుతున్నారు. ప్రాణాంతక వ్యాధుల్లో ఇది ఒకటిగా ఉంది. అయితే హెచ్ఐవీ గురించి ఐక్యరాజ్య సమితి తాజాగా నివేదికలు వెల్లడించింది. ఇందులో సంచలన విషయాలున్నాయి. 2023 నాటికి దాదాపు 40 మిలియన్లు అంటే 4 కోట్ల మంది హెచ్ఐవీతో పోరాడుతున్నారని పేర్కొంది. వీరిలో ఏకంగా 90 లక్షల మంది చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని తెలిపింది. దీని ఫలితంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ప్రతి నిమిషానికి ఒకరు మరణిస్తున్నారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఈ సందర్భంగా గత నివేదికలను కూడా గుర్తు చేసింది. 2004లో ఈ వైరస్ కారణంగా 21 లక్షల మంది చనిపోయినట్లు వివరించింది. ఇక 2023లో హెచ్ఐవీతో 6.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అయితే 2025 నాటికి హెచ్ఐవీ మరణాల సంఖ్యను 2.5 లక్షలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎయిడ్స్ నివారణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ దీన్ని అరికట్టడంలో ఊహించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదు. దీని నిర్మూలనకు నిధులు కేటాయిస్తున్న పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా, తూర్పు యూరప్, మధ్య ఆసియా, లాటిన్ అమెరికాలో కొత్త అంటువ్యాధులు పుట్టుకొస్తున్నాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఆఫ్రికాలోని యువతలో ఈ వ్యాధి అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెక్స్ వర్కర్లు, వివాహేతర సంబంధాలు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెరుగుదలకు ముఖ్య కారణంగా ఐక్యరాజ్య సమితి పేర్కొంది. మొత్తంగా 2030 నాటికి ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేసేందుకు ప్రణాళికను రూపొందించినట్లు పేర్కొన్నారు. 2025 నాటికి కొత్త హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లను 3.7 లక్షల కంటే తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ క్రమంగా కొత్త రోగులు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఈ వ్యాధిని నివారించేందుకు అవగాహన అవసరమని పేర్కొంటున్నారు. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినా పెద్దగా ఫలితాలను ఇవ్వకపోవడం సమస్యగా మారింది.